డిగ్రీ కాలేజీ యాజమాన్యం తరపున, అట్లానే మీ విద్యార్థుల తరపున, అట్లానే ఉపాధ్యాయ బృందం తరపున హార్దిక స్వాగతం మనం పలకటం అనేది జరుగుతుంది. అది థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా మీరు ఒకసారి మాకు మా 22లో మాకు ఇదే అవకాశం మాకు కల్పించారు. అప్పుడు కొంచెం లేట్ అయినా సరే మీ యొక్క విలువైన సూచనలు మాకు చాలా అందించారు మా విద్యార్థులకి. ఆ బ్యాచ్లో ఉన్న పిల్లలు దాదాపు బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త పిల్లలు వచ్చారు. ఈరోజు మళ్ళీ మీరు రావటం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు సమాజంలో చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు. అన్ని రకాల సామాజిక సేవలు కానీ, అట్లానే సంఘ సంస్కర్తలు కానీ ఎంతోమంది ఎన్ని విధాలుగా ఎంత చేస్తున్నా సరే ఇంకా ఈ విద్రోహ శక్తులు అనేవి, విధ్వంసం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది చాలా రూపాల్లో జరుగుతుంది. ఇది ఈ మధ్య మీకు బాగా వింటున్నారు డ్రగ్స్. మన గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనేది సీరియస్గా తీసుకుంది డ్రగ్స్. ఎట్టైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాలలో డ్రగ్స్ నిషేధించాలి. డ్రగ్స్ అనేది విద్యార్థులు నుంచే స్టార్ట్ అవ్వాలి. దాన్ని నిరోధించడం అనేది విద్యార్థుల నుంచే స్టార్ట్ అవ్వాలి. విద్యార్థులు తీసుకుంటేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే దాన్ని నిరోధించగలుగుతారని చెప్పి ఈరోజు అందరూ ముందుకు వచ్చి అన్ని సేవా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి. దాన్ని నిర్మూలించడంలో మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువగా వాటి గురించి తెలుసు. డ్రగ్స్ గురించి, హెరాయిన్, చెరస్, గంజాయి ఇవన్నీ ఈ డ్రగ్స్ కిందకి వస్తాయి అన్నమాట. ప్రజెంట్ మనకి అంటే మీకు ఎక్కువగా మనకు ఎక్కువ కనిపిస్తున్న సమస్య అది డ్రగ్స్ సమస్య. అటువంటి ఒక డ్రగ్స్ సమస్య కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆడపిల్ల మీద అత్యాచారాలు చూస్తున్నాం. అసలు పేపర్ చూస్తే చాలు 8 ఏళ్ళ బాలిక, 8 సంవత్సరాల అమ్మాయి, రోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఆడపిల్ల మీద అత్యాచారాలు, అది వయసుతో సంబంధం లేదు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్, వయసుతో సంబంధం లేదు. ఇవన్నీ సంఘంలో జరిగే ఒక అసాంఘిక కార్యకలాపాలు అన్నమాట. అటువంటి కార్యకలాపాలు మీకు తెలుసు. ఆ కార్యకలాపాల గురించి కూడా నిరోధించాలని ఎంతో అవసరం ఉంది. ఆ తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి కూడా జడ్జి గారు మీకు వివరిస్తారు. ఎటువంటి కొన్ని విషయాలు కూడా ఈరోజు మీకు చూడటం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు, మన కాలేజీలోని ఈ ప్రోగ్రాము మనకు కేటాయించినందుకు మన కాలేజీ తరపున మరియు మీ తరపున నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు వేదికను అలంకరించిన పిడుగురాళ్ల గారు అటువంటి మురళీ గంగాధరరావు గారికి, మరియు మా బార్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి వెంకటేష్ గారికి, తర్వాత స్కాలర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి ప్లస్ మా మిత్రులు జనార్దన్ గారికి, మరియు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కి, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ నా నమస్కారం. ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మీలాగనే అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఈరోజు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మరి పిడుగురాళ్ల మండల లీగల్ సర్వీస్ వారి యొక్క ఆధ్వర్యంలో, పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్కు సంబంధించి మీ కాలేజీలో, అంటే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి, మీ కాలేజీలో ఎందుకు ఎన్నుకున్నామంటే జనార్దన్ గారు మా మిత్రులు, ప్లస్ మీ ఇక్కడ కాలేజీ కూడా బాగా జరుగుతుంది, పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళని విన్నాము, అందుకని చెప్పేసి ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మీడియా ప్లస్ సెల్ ఫోన్లు అన్నీ వచ్చినాయి, మీకు మేము చెప్పేది కూడా ఏముండదు, అన్నీ చూస్తూనే ఉన్నారు. కాకపోతే నేను కూడా మీలాగా స్టూడెంట్గా వచ్చాను కాబట్టి ఎక్కడో
వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే, ఇంకా అంతా రకరకాల నుంచి వచ్చిన వాళ్ళే. నేను చెప్పేది ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో, నాకు కూడా పిల్లలు ఉన్నారు ఇద్దరు. మీరు ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. మనం స్టిఫ్గా ఉన్నప్పుడు మనల్ని ఎవరేం చేయలేరు. డ్రగ్స్ కావచ్చు, లేదా ఆడపిల్లల్ని హరా చేయటం కానీ, మగపిల్లలు డ్రగ్స్ కానీ, మనం స్టబన్గా, స్టాండర్డ్గా, ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. మనం ఎటువంటి వాటికి బానిస కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్ని, మన బ్రదర్స్ సిస్టర్స్, మన ఫ్యామిలీ సిస్టర్ని మొత్తం గుర్తు చేసుకొని మనం పద్ధతిగా ఉంటే ఇలాంటి డ్రగ్స్ ఎవరిని నమ్మినా, ఎవరిని మన ప్రలోభాలు పెట్టినా ఏమీ కాదు. మీరందరూ బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి పిడుగురాళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు గారికి, సెక్రటరీ వెంకటేశ్వర్లు గారికి, కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మరియు సీనియర్ న్యాయవాది జిఆర్బి గారికి నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్ అబ్యూస్. డ్రగ్స్ అంటే మీ అందరికీ తెలుసు, స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఏమేమి డ్రగ్స్ ఉంటాయనేది. వాటిని ఎందుకు వాడతారనే దానికంటే అబ్యూజ్ ఎలా అవుతుందనేది తెలుసుకోవాలి ముందు. అసలు దేనికోసం వాడతారు డ్రగ్స్ అనేవి? దాని ఐడియా ఉందా మీకు? డ్రగ్స్ అంటే ఐడియా ఉందా పోనీ? ఎన్ని రకాలు ఉంటాయి అదేనా ఐడియా ఉందా? అందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, సైన్స్ బ్యాక్గ్రౌండ్, అందరూ మ్యాథ్స్ అయినా సార్, వేరే ఏమన్నా కెమిస్ట్రీ. డ్రగ్స్ని క్లాసిఫై చేసుకుంటే కొన్ని ఏమో నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి, సైకోపతిక్ ఉంటాయి, మనం ఏదైనా రోగాలు వచ్చినప్పుడు తగ్గడానికి వాడే డ్రగ్స్ ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన సైకలాజికల్గా కొంచెం ఉత్తేజంగా ఉండాలి, అంటే యాక్టివ్గా ఉండాలని కొన్ని రకాల డ్రగ్స్ వాడుతూ ఉంటారు. వాటిలో లిమిటెడ్ డోస్ వరకు వాడితే ఎంతవరకు అవసరమో అంతవరకు యాక్టివ్గా ఉంటారు. లిమిట్ దాటిపోతే కొద్ది రోజులకి వాటికి ఆటోమేటిక్గా అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత వ్యసనంగా మారిపోతుంది. అది లేకపోతే ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. సో అబ్యూజ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ డ్రగ్స్కి ఎందుకు అబ్యూజ్ అవుతారు, ఎందుకు వాడతారంటారు డ్రగ్స్? మీరే చెప్పాలి. వీళ్ళకి పెద్దగా డ్రగ్స్తో అవసరం లేదు, ఎందుకంటే లిమిటెడ్గా ఉంటారు, కంట్రోల్లో ఉంటారు. ఎటొచ్చి బయటికి వెళ్ళేది మగపిల్లలే కాబట్టి వీళ్ళే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు దానికి. సర్వసాధారణంగా ఇప్పుడు మొబైల్ చూసిన తర్వాత మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? మొబైల్లో ఎక్కడో ఒక హీరోని చూస్తారు, లేకపోతే ఎవడో మంచి కండలు తిరిగిన వ్యక్తిని చూస్తారు. సో మనం ఈడిలా మారిపోవాలంటే ఏం చేయాలి? జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్ ట్రైనర్ ఫస్ట్ ఏం చెప్తారు? మంచి డైట్ తీసుకోవాలని చెప్తారు. కరెక్టేనా? వెళ్ళుంటారు కదా జిమ్కి, ఎవరిని వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు ఇంకా? వెళ్ళకపోతే ఫస్ట్ వెళ్ళగానే ట్రైనర్ ఏం చెప్తారంటే మీరు మంచి డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని చెప్తాడు. ఫస్ట్ ప్రోటీన్ తీసుకుంటారు, జిమ్కి వెళ్తారు, ప్రోటీన్ తీసుకుంటున్నారు, అయినా మజిల్స్ బిల్డప్ అందరికీ ఒకేలా అవ్వవు. కొన్ని చోట్ల కొంతమంది మజిల్ పెరిగితే కొంతమంది పెరగవు. అప్పుడు మీకు ఫస్ట్ అలవాటు చేసేది ఏంటంటే ఏదో ఒక డ్రగ్ అలవాటు చేస్తారు. మీకు తెలియదు డ్రగ్ అనేది, ఖచ్చితంగా అలవాటు చేస్తారు. అది ఫస్ట్లో ఒక డోసు వరకు అలవాటు చేస్తారు, కానీ కొద్ది రోజులకి అది లేకపోతే మీకు ఆ మజిల్ నిలబడదు. మీరు జిమ్ చేసినా మజిల్ అది ఆ డ్రగ్ విచ్ఛిన్నం చేసినంతసేపే ఉంటుంది మజిల్. అది వాడలేదనుకోండి డ్రగ్ని, ఆటోమేటిక్గా మజిల్ కరిగిపోతూ ఉంటుంది. సో మళ్ళీ ఆ డ్రగ్ తీసుకోవాల్సిందే మీరు. ఇప్పుడు ఏమైంది? మామూలుగా డ్రగ్ని మనం ఫస్ట్ ఎందుకు తీసుకున్నాం? మజిల్ పెరగడం కోసం తీసుకున్నాం. ఇప్పుడు ఆ మజిల్ నిలబడాలంటే డ్రగ్ వాడుతూనే ఉండాలి. అవసరానికి మొదలుపెట్టాం, కానీ ఇప్పుడు ఏమైంది? అలవాటు నుంచి బానిసలాగా వెళ్ళిపోతారు. సో డ్రగ్ అబ్యూజ్ అనేది ఎప్పుడు ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్లో ఎవరినో చూసి ఆనందం కోసం మొదలు పెడతారు, అక్కడి నుంచి అది లేకపోతే నిలబడలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. పర్టికులర్గా కొన్ని రకాల డ్రగ్స్ అయితే మీరు చిన్న లిమిట్ అంటే 0.1 మైక్రోగ్రామ్స్ తీసుకున్నా అది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కొన్ని రకాల డ్రగ్స్ అయితే, డ్రగ్స్ పేర్లు వదిలేండి. ఆ డ్రగ్స్ వాడితే ఇంకా పర్టికులర్గా అది వాడినంతసేపు మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత యాక్టివ్ అంటే మామూలుగా 10 కేజీలు బరువులు లేపినప్పుడు 100 కేజీలు ఇసిరాతలు వేస్తాడు. అంత బలం నిజంగా మీలో ఉంటుందా? ఎప్పుడూ ఉంటుంది, మీరు ఉంటుంది అనుకుంటే. కానీ ఆ పర్టికులర్ డ్రగ్ తీసుకున్నప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ డ్రగ్ వెయిట్ని లేపగలుగుతారు. జిమ్లో వాడేది కూడా అటువంటివే. సో మీరు జిమ్కి వెళ్ళినప్పుడు కానీ వేరే చోట కానీ ఏదో డ్రగ్స్ తీసుకోమన్నారు కదా, ఈ డ్రగ్స్ తీసుకుంటే మనకు మజిల్ పెరిగిపోతుందనో సోనో వాటికి మాత్రం అలవాటు పడకండి. రెగ్యులర్గా చూసినప్పుడు కూడా మీకు బయట తిరుగుతున్నప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్తారు మనం ఇది తీసుకుంటే బాగుంటుందని. వాటి పేర్లు వదిలేండి, తీసుకుంటే మనకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది, బాగా నిద్ర వస్తుంది, ఏదో లోపంలో ఉన్నట్టు ఉంటుందని. అటువంటి వాటికి కూడా అలవాటు పడకండి. ఒక్కసారి అలవాటు పడ్డారా మీ బ్రెయిన్ మీ మాట వినదు.
అది తీసుకుంటేనే మేము మాట్లాడండి, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మేము మాట్లాడరు. దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకేముంది, మీరు అది లేకపోతే ఉండలేరు. అది కావాలంటే ఫస్ట్లో మీకు ఫ్రీగా ఇస్తారు, ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తారు అలవాటు చేయాలనుకున్నవాడు. తర్వాత 100 రూపీస్ అంటాడు, తర్వాత 1000 అంటాడు, తర్వాత 10,000 అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అలవాటు పడ్డారు, 10,000 కాదు ₹1,00,000 తీసుకురావాల్సిందే. ఏం చేయాలి మీరు అప్పుడు? అంత ఇన్కమ్ మీ దగ్గర ఉంటుందా? అంత పాకెట్ మనీ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఏమైనా చేయొచ్చు. ఇంట్లోనే దొంగతనం చేయొచ్చు, బయట వేరే ఎక్కడ దొంగతనం చేయొచ్చు, చైన్ స్నాచింగ్, ఏదో ఒకటి చేస్తారు. చైన్ స్నాచింగ్ వగేరలని ఎక్కడ అలవాటు పడి అనుకుంటున్నారు? ఇలా డ్రగ్ అబ్యూస్కే, కేవలం డ్రగ్స్కి అలవాటు పడి అది లేక ఉండలేక వెళ్తూ ఎవరో ఒకరి మెడలోంచి చైన్ తెంపేస్తే దాన్ని అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి, ఆ డ్రగ్ కొనుక్కుని ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఇదే కారణంతో చైన్ స్నాచింగ్ అనేది మొదలైంది. గ్రౌండ్స్ అయితే అక్కడే ఉన్నాయి. సో మీరు ఎటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలంటే ముందు డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళారంటే మొత్తం లైఫ్ అంతా అయిపోయినట్టే, లైఫ్లో ఏమీ మిగలదు. వెనక్కి తిరిగి చూసుకుంటే కొద్ది రోజుల తర్వాత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది నాకని ఆలోచించారనుకోండి, లైఫ్లో ఏమీ మిగలదు. ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయ్యి ఆ క్రైమ్స్లో కనుక ఇన్వాల్వ్ అయినారంటే మీ మీద ఒక రెడ్ మార్క్ వేసినట్టే. మీరు మానిటర్ చేయాలనుకుంటారు, మీరు ఎక్కడ తిరుగుతున్నా పోలీసులు మానిటర్ చేస్తూనే ఉంటారు. ఒకసారి డ్రగ్ అబ్యూస్ కనుక జరిగితే మీ దగ్గర క్రైమ్లో కనుక మీ పేరు కనిపించింది అంటే మిమ్మల్ని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు. మీరు ఇంట్లో ఉన్నా చూస్తారు, బయటికి వెళ్ళినా చూస్తారు, కాలేజీలో ఉన్నా చూస్తారు, జాబ్ చేస్తున్నా చూస్తారు. మానిటర్ చేయకుండా అయితే ఉండరు. మీరు ఎప్పుడన్నా పొరపాటున డ్రగ్స్ జోలికి వెళ్ళారనుకోండి, ఆ కేసులో పడతారు. ఆ కేసులో పడితే ఏమవుతుంది? ఇప్పుడు పనిష్మెంట్ జోలికి వద్దాం. మామూలుగా అయితే చిన్న లిమిట్ క్వాంటిటీలో దొరికిందనుకోండి మీ దగ్గర డ్రగ్, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పనిష్మెంట్ ఇస్తారు. ఒకవేళ పెద్ద క్వాంటిటీలో కనుక దొరకకూడని డ్రగ్స్ మీ దగ్గర కనుక దొరికితే లైఫ్ లోపలే ఉంటారు. లైఫ్ అంటే మినిమం 14 సంవత్సరాల లోపల ఉండాలి. 14 సంవత్సరాల లోపల నీకు ఏమైనా ఉంటుందా జీవితంలో? ఉంటుందా? దాదాపు 1/3 లైఫ్ వెళ్ళిపోయినట్టే 14 ఏళ్ళు అంటే. మనం 60 లెక్క పెట్టుకున్నా 14 ఏళ్ళు పోతే తర్వాత ఇంకేమీ మిగలదు, టీనేజ్ దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే. సో డ్రగ్ జోలికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరన్నా మీకు కనిపిస్తే వాళ్ళు కొంచెం ప్రమాదకరంగా ఉంటారు. డ్రగ్స్ వాడేవాళ్ళు మీ ఎదురుగా కనిపించారంటే వాళ్ళ బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉంటుంది. మీరు వాళ్ళని ఏదో కంట్రోల్ చేద్దామనో, వాళ్ళని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనో వాళ్ళ ఎదురుగా అయితే ఏమీ చేయొద్దు. వాళ్ళు మీ ఎదురుగా ఉన్నప్పుడు, డ్రగ్స్ ఉన్నప్పుడు వాళ్ళని అసలు ఏమీ చేయొద్దు. మీరు అక్కడి నుంచి బయటకు వెళ్ళండి. ఆ ఏరియా నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే 100కి ఫోన్ చేసి చెప్పండి, పర్టికులర్ ప్లేస్లో ఇలా జరుగుతుంది, నేను చూశాను అని చెప్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే తర్వాత అయినా ఐడెంటిఫై చేయొచ్చు. అంతే తప్ప వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేద్దామనో వేరే ట్రై చేశారనుకోండి, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు కాన్షియస్గా ఉంటారు కానీ సబ్ కాన్షియస్ అయితే ఖచ్చితంగా సరిగా పనిచేయదు. వాళ్ళకి మీ మీద అటాక్ చేయొచ్చు, వేరే చేయొచ్చు. మీరు కూడా అన్నమాట మీకు ఎక్కడైనా డ్రగ్స్ కనిపించినా, లేకపోతే మీకు ఎగనెస్ట్గా ఏదైనా జరుగుతుందని అనిపించినా ఇమీడియట్గా 100 కాల్ చేయడమో లేకపోతే మీ పెద్దలకు కాల్ చేయడమో చేయాలి తప్ప వాళ్ళని ఎదురు చేద్దామని ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎస్కేప్ అవడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు. అదర్వైజ్ అటాక్ చేద్దామనో వేరే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయత్నించవద్దు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లైఫ్కి సేఫ్టీ లేదు. మీకు ఏదైనా ప్రమాదం వస్తుందనుకుంటే ఇమీడియట్గా మీరు చేయాల్సిన మొబైల్ అంటే 100 కాల్ చేయడము, లేకపోతే దగ్గరలో ఎవరైనా మనుషులు కనిపిస్తున్నారనుకోండి వాళ్ళని హెల్ప్ చేయమని అడగటం మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు. లేదా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటం మీకు ఎప్పుడైనా థ్రెట్ అనిపించినప్పుడు. అదర్వైజ్ వాళ్ళని ఏదో అటాక్ చేద్దామనో లేదా సినిమాల్లో చూపించినట్టు, సీరియల్లో చూపించినట్టు అటాక్ చేయడానికి మాత్రం మీ అంతటా మీరు మాత్రం ప్రయత్నించవద్దు. అది చాలా ప్రమాదం. దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి. మనం సినిమాల్లో చూసినంత ఈజీగా అయితే అనిపించదు, ఉండదు కూడా. ప్లస్ ఇంకా ఆ నార్కోటిక్ డ్రగ్స్, సైకోపతిక్ డ్రగ్స్ వదిలేస్తే రెగ్యులర్గా వాడే డ్రగ్స్ మనం సాధారణంగా రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటాం. ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఫస్ట్లో కొద్ది రోజులు ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గుతుంది ఏదైనా అనారోగ్యం. కొద్ది రోజులకి దానికి రెసిస్టెన్స్ వస్తుంది, ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గకపోవచ్చు, వేరే డ్రగ్స్కి రావచ్చు. అలా కొన్ని రకాల డాక్టర్లు ఇచ్చిన డ్రగ్స్ని మీ అంతటి మీరు పర్టికులర్గా కంటిన్యూస్గా ఎప్పుడు వాడకూడదు. డాక్టర్ చెప్తే తప్ప ఏ డ్రగ్ని మీ అంతటి మీరు కంటిన్యూస్గా వాడకూడదు. వాడితే ఏమవుతుంది? సేమ్ ఇంతకుముందు వాళ్ళు చెప్పాను చూసారా, ఆ డ్రగ్ వేస్తేనే మీకు తగ్గొచ్చు, లేకపోతే అది వేసుకుంటేనే మీకు రిలాక్స్ అనిపించవచ్చు, వేరే డ్రగ్ వేసినా పని చేయకపోవచ్చు. ఇటువంటివన్నీ వస్తాయి. ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే డ్రగ్స్కి ఏ డ్రగ్ అయినా, అది ఇల్ హెల్త్తో వచ్చిందైనా, నార్కోటిక్ డ్రగ్స్ అయినా, వేరే డ్రగ్స్ ఏవైనా, అది ఎంతవరకు అవసరమో అంతవరకే యూజ్ చేయాలి తప్ప మనకు అవసరం కదా ఈరోజు హెడేక్ వచ్చింది ఒక ట్యాబ్లెట్ వేసాం తగ్గుతుంది, రేపు మళ్ళీ వచ్చింది మళ్ళీ వేస్తాం, రెగ్యులర్గా దానికి అలవాటు పడకూడదు మీరు దేనికి.
ఒక్క కోర్టుకు వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు మీ పేరు ఎప్పుడు బయటకు వెళ్ళదు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు అలా కాల్ చేయొచ్చు, లేదా అది కూడా అవకాశం లేదు, మెయిల్ చేయండి. ఆ మెయిల్ ఐడి లెక్కన పెట్టారండి మీ కాలేజీలో. ఆ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, మీరు మెయిల్ నుంచైనా వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ నుంచైనా ఏరియా ఆ లొకేషన్తో సహా షేర్ చేయొచ్చు. మీకు తెలిసిన విషయాన్ని మీరు కంట్రోల్ చేయలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని మూలంగా ఏం జరుగుతుంది, మీకు రక్షణ ఉంటుంది, సొసైటీలో మిగిలిన పిల్లలకు కూడా రక్షణ ఉంటుంది. పిల్లలకు రక్షణ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు రక్షణ వచ్చినట్టే. సో ఈ మెథడ్స్ అయితే మీకు ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా వాడుకోండి. అట్లా ఎంత యూజ్ చేయగలిగితే అంతా యూజ్ చేయండి, తప్పలేదు. మీరు ఆపగలరు ఆపండి, ఆపలేరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఈ రూల్స్ అన్నీ మ్యాక్సిమం ఫాలో అవ్వండి, ఎంతవరకు పాసిబిలిటీ అయితే అంతవరకు ఫాలో అవ్వండి. మీరు మాత్రం డ్రగ్స్ మాత్రం ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. వాటికి అలవాటు పడ్డారా, ఏ డ్రగ్ అయినా జీవితం అయితే అక్కడితో ల్యాప్స్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ.